కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి 14లో చూసాం. ఆ కుమారుని యందు మనకు విమోచనం, ఆ కుమారుని ఎందుకు మనం విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుతుంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడైనాడు. ఆయన సర్వ సృష్టి ఆది సంభూతుడు, ఆయన ఆది సంభూతుడు, సర్వ కృపాని దేవుడు, నమ్మకమైన సృష్టికర్త, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన ఏలయనగా ఆకాశం ముందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడును. సర్వమును ఆయన యందు సృజించబడును. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి. చూడండి ఎంత మంచి మాట. ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తములకు ఆధారభూతుడు. ఆయన మనకు విమోచనము, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. తర్వాత హెబ్రీయులకు రాసిన 7:24 చూసి ఈయన నిరంతరము ఉన్నవాడు, ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు ఆయన అంటూ ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయడం నిరంతరము జీవించుతున్నారు. ఈయన యేసుక్రీస్తు నిరంతరము జీవించుతున్నారు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైన. ఎలా ఉన్నాడమ్మా? శక్తిమంతుడైన. ఆయన పవిత్రుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:24 మాత్రమే. ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, కల్మషులైన వ్యక్తి, కపటం లేదు భగవంతుని. పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యేసు మనకు సరిపోయిన వాడు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవము గలది. ఆయన శరీరమును తెరకు ఏర్పరచబడిన మార్గం. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమును ప్రవేశించడం మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఆయన సర్వకృపాని దేవుడు, ఆయన నమ్మకమైన సృష్టికర్త, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సమస్తములకు ఆధారభూతుడు, నిరంతరము ఉన్నవాడు, మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు, నిరంతరము జీవించేవాడు, శక్తిమంతుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న భగవంతుడు, అన్నిటికంటే